హాలిడేస్ వస్తే ఎంత ఎగ్జైటింగ్ ఉంటుంది కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని. మనకి ఎంత ఎగ్జైటింగ్ ఉంటుందో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని, పిల్లలకి అంతకంటే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే హాలిడేస్ రావాలి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇక అసలైన ట్విస్ట్ ఇప్పుడు మొదలవుతుంది. ఇదంతా నైట్, మార్నింగ్ చూడండి ఇల్లంతా రచ్చ రచ్చ. నా పిల్లలు, మా అక్క పిల్లలు అండ్ మా అన్నయ్య పిల్లలు వీళ్ళందరూ కలిస్తే ఇంకా ఉంటుందా? సైలెంట్గా ఉండండిరా అని మనం చెప్పాల్సిన అవసరం లేదు. అంత రచ్చ రచ్చ చేస్తారు. మా చిన్న కోడలైతే కిచెన్ రెడీ చేసుకుందనమాట. కర్రీస్ ప్రిపేర్ చేస్తుంది, రైస్ ప్రిపేర్ చేస్తుంది. చేసిన తర్వాత వచ్చి తినండి అత్తా అని చెప్తుంది. అన్ని మెమోరీస్ మంచిగా గుర్తుకొస్తాయి కదా వాళ్ళు ఇలా ఆడుతుంటే. కర్రీ ఏం ప్రిపేర్ చేసావుతాను అంటే, అత్తా నేను సాంబార్ ప్రిపేర్ చేస్తున్నా, మునక్కాయ సాంబారు, వచ్చి తినాలి మీరని. చూసారు కదా ఎలా ఊదుతున్నదో. ఎందుకో ఏమో కానీ పిల్లలు ఆడుకుంటుంటే మనం ఆడిన ఆటలన్నీ గుర్తొస్తాయి. కానీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం ఏముంటుంది తెలుసా, కిందంతా రోడ్డే ఉంటుంది, వెహికల్స్ వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి. అసలు బయటికి వెళ్ళి ఆడుకోలేము, ఇంట్లోనే ఉండాలి. వీళ్ళవి ఒక్కొక్క గేమ్ ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. కొద్దిసేపు పావులాట ఆడారు అనుకోండి, కొద్దిసేపు టీవీ చూస్తారు, కొద్దిసేపు కిందికి దిగారు అనుకోండి, వెంటనే పైకి వచ్చేసారు. మళ్ళీ ఇప్పుడు చిన్న టాయ్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ పట్టుకొని వీళ్ళు ఎక్కడికో ట్రిప్కి వెళ్తున్నారంట. అట్లుంటాయి వాళ్ళ ఆటలు. వాళ్ళు ఆడుకునేంతసేపు వాళ్ళ ఇంట్లోనే ఆడుకున్నారు. వాళ్ళని వదిలేసి నేను, మా అక్క, మా వదిన బయటికి వెళ్ళామని. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వచ్చు కదా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.